గ్రేటర్ వారాసిగూడ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా వారాసిగూడకు చెందిన గోలి జనార్దన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పద్మశాలి సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్ష కార్యవర్గాన్ని నియమించారు. ఈ సందర్భంగా గోలి జనార్దన్ మాట్లాడుతూ పద్మశాలీలకు ఏ సమస్య వచ్చినా ముందుండి సమస్య పరిష్కరిస్తామని, సంఘం అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు. సలహాదారులుగా దాసి లక్ష్మీనారాయణ, కడియాల బలరాం, దాసు రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా అల్లి గోవింద్, కోశాధికారిగా బొమ్మ శ్రీధర్, ఉపాధ్యక్షులుగా కల్లేపల్లి రాజు, యూత్ అధ్యక్షునిగా సంతోష్, కార్యదర్శినిగా గోలి శివ, మహిళా అధ్యక్షురాలుగా కూరపాటి సుమలత, ప్రధాన కార్యదర్శిగా సుజాత, కోశాధికారిగా గీత తదితరులను నియమించినట్లు నూతన అధికారి గోలి జనార్దన్ వివరించారు. మహిళా అధ్యక్షురాలు పుల్పాటి సుబ్రత, కోశాధికారి మహిళా కోశాధికారి బలగీత, మన అడ్వైజ్ కమిటీలో లక్ష్మీబాయి, ఇక మనంతా కార్యవర్గం మేమంతా గౌరవ సలహాదారులు ఉన్నాం. మన ఈసీ మెంబర్గా అంతే ఉన్నాడు మన పెద్ద మనిషి ఎల్లూరు శ్రీనివాస్, చేసి మన అన్న కొత్తగా ఇప్పుడు ఈసీ మెంబర్ గా వస్తున్నాడు మన దాంట్లో. మన బొమ్మ పెద్ద బొమ్మ గోలి మధు కూడా ఈసీ మెంబర్, గోలి మధు గారు కూడా ఈసీ మెంబర్. అధ్యక్షుడు మన పెడం బయట వస్తున్నాడు. మీరు సెక్రటరీ మీరే, మీ అంతా గోలి వారు అర్థం సహకరించి, ఎందుకంటే ఇది అందరి గురించి పనిచేస్తున్నాం. ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదు, మన వారికి కూడా సంఘటన పేరుంది. ఎందుకు పేరుందంటే మనం పనిచేస్తున్నాం. 2014లో స్థాపించింది, ఇప్పటికీ 11 సంవత్సరాలు. మా అన్న కూడా మేము చాలా కష్టపడి, మేము ఏర్పడిన 6 నెలలకి మనకి ఎలక్షన్స్ వచ్చినాయి, అప్పుడు ఫండ్ వచ్చినాయి. రాళ్ళ ఏదో కొన్ని ఫండ్లు వస్తున్నాయి, పోతున్నాయి, ఖర్చులు అయినా కానీ 2 లక్షల దాకా మనం ఉన్నాయి. కాబట్టి ఆ డబ్బుని కొద్దిగా మనం ఎంత అయ్యామో ఫిక్స్ చేద్దాం అన్నారు. కాబట్టి ఆ విధంగా చేసేద్దాం. ఉంటే డబ్బులు ఉంటే గుంస్తున్నాం కాబట్టి అవుతుంది. పిల్లలు కూడా మనం ఏదో ప్రయత్నం చేద్దాం. మీ మహిళా కమిటీ కూడా వృద్ధి చేయండి. మహిళలు కావాల్సిన వరలక్ష్మీవ్రతం చేద్దాం. ఇంకా మనం అమ్మవారి నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్.